ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కి రేవంత్ రెడ్డి చెక్ పెట్టి మరో ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలికి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టేందుకు మరో ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి గారిని బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఆవిడని తెర మీదకి తీసుకొచ్చారంటూ కూడా ఒక వార్త తెర మీదకి వచ్చింది మేడం. అందులో భాగంగానే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి అమ్రపాలి గారిని ఇప్పుడు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా నియమించారు. అలాగే విద్యుత్ శాఖకి సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తీసేసి వేరే వాళ్ళని కూడా ఆ ప్లేస్లో నియమించారు. ఈ మార్పుల్ని ఎలా చూడాలి? అంటే ఇప్పటికే ఆయా శాఖల్లో జరుగుతున్నటువంటి రివ్యూలకి రావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా స్మితా సబర్వాల్ గారు ఇప్పటివరకు స్పందించలేదు. నిజంగా స్మితా సబర్వాల్ గారికి చెక్ పెట్టేందుకే రేవంత్ రెడ్డి అమ్రపాలిని తెర మీదకి తీసుకొచ్చారా, ఆవిడకి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు మేడం? నేను ఇది ఒప్పుకోనండి. బంపర్ ఆఫర్ ఇవ్వడం కాదు, అసలు ఈ బంపర్ ఆఫర్ అనే మాటను కూడా నేను వ్యతిరేకిస్తున్నా. ఓకే, రేవంత్ రెడ్డి ఇవాళ స్థిరమైన పరిపాలన అందించదలుచుకున్నాడు, పారదర్శకమైన పరిపాలన అందించదలుచుకున్నాడు. అతను ఎన్నికల వాగ్దానాల్లో కూడా చెప్పిన మాట అదే. ఓకే, చాలా అవినీతి జరిగింది, చాలా అవకతవకలు జరిగినాయి, వాటన్నిటిని నేను సమీక్షిస్తాను, నేను సరైన పరిపాలన అందిస్తాను అని అతను చెప్పటం జరిగింది. అతని ఉద్దేశం కూడా అదే, ఏదో ఎలక్షన్లో గెలవటం కోసం చెప్పటం కాదు. ఆ 6 గ్యారెంటీలు అట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 6 గ్యారెంటీలుగానే చూద్దాం మనము. కానీ ఈ రేవంత్ రెడ్డి మట్టుకు ఒకసారి అంటూ అవకాశం వచ్చింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చింది అంటే గనక తనదైన శైలిలో పరిపాలించాలి అనే ఒక దృఢ నిశ్చయంతోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ విధంగానే అడుగులన్నీ వేస్తున్నాడు. అందుకోసం ఏం చేస్తున్నాడు, ఎవరెవరు పనికిమాలినోళ్ళు ఉన్నారు, ఎవరెవరు చెత్త ఉన్నారు, ఆ చెత్తను మొత్తం తీసేసి ఎవరైతే యంగ్ డైనమిక్గా ఐఏఎస్ అంటే నిజమైన ఐఏఎస్ లాగా పనిచేయాలి అనుకున్న, అంటే ఐఆర్ఎస్ అనేలాగా కాకుండా నిజమైన ఐఏఎస్గా పనిచేయాలి అనుకున్న వాళ్ళని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓకే, అమ్రపాలి గురించి ఒక మంచి మాటలు ఉన్నాయి. ఆమె నడవడిక గురించి కానీ, ఆమె పని విధానం గురించి కానీ, ఆమె మెంటాలిటీని గురించి కానీ. ఇప్పుడు వరంగల్లో ఆవిడ పనిచేసినప్పుడు ఆమె పని విధానం చాలామందికి నచ్చింది, చాలామంది అడ్మైర్ చేశారు. అప్పుడు ఆమెకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, తర్వాత పెళ్ళయింది. అయితే ఇవన్నీ కూడా ఈయన ఆలోచించి పెట్టుకున్నాడు, ఎవరు సరైన ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలనని ఇతను అణువణువు లెక్కించాడు. అంటే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి అనేది తెలుసు కదా. ఈ పొరపాట్లు జరగడానికి సహకరించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, వ్యతిరేకించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, అందుకే కేంద్ర సర్వీసులకు వెళ్ళిన ఆఫీసర్లు ఎవరు అనేది అతనికి ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ప్రకారమే ఆయనకి మొదటగా గుర్తొచ్చింది అమ్రపాలి. అమ్రపాలి చాలా సూదంట్రాయ్ లాంటి ఆఫీసరు, అంటే చాలా పక్కాగా ఉంటుంది పరిపాలన. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా షూడ్ అంటారు చూడండి, దాని అంటే చాలా నిర్దయగా నిర్ణయాలు తీసుకుంటుంది, అంటే చాలా రేషనల్గా ఆలోచిస్తుంది అనే పేరుంది ఆమెకి. చాలా ముక్కుసూటి మనిషి, నిజాయితీ పరురాలని పేరుంది. అందుకని ఆవిడని తీసుకొచ్చారు తప్పితే స్మితా సబర్వాల్కి చెక్ పెట్టడం కోసం ఆవిడికి బంపర్ ఆఫర్ ఇచ్చారనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు బంపర్ ఆఫర్ అనేది మనం ఎప్పుడు అనుకోవాలి అంటే, వాళ్ళకి ఆ విధమైన పని విధానం లేకుండా అంత సమర్థులు కాని వాళ్ళను కూడా ఒక పోస్ట్ ఇస్తే అది వాళ్ళకి బంపర్ ఆఫర్ అవుతుంది. ఆమె పని విధానానికి ఆమెకి సరైన అవకాశం దక్కిందే అనుకోవడం. ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే మామూలు విషయం కాదు. హెచ్ఎండిఏ అంటే ఒక రకంగా ఒక పాడికుండ లాంటి వ్యవహారం. అలాంటి చోట ఒక నిక్కచ్చి అయిన నిజాయితీ పరురాలైన ఆఫీసర్ ఉండాలి అని చెప్పి ఈ రోజుకి మనం హెచ్ఎండిఏ స్పెషల్ ఆఫీసర్గా లక్ష్మీ పార్థసారథి భాస్కర్ని గుర్తు చేసుకుంటాం. అవును, అలాంటి ఆఫీసర్లు కావాలి ఇవాళ హెచ్ఎండిఏకి.
ఆవిడ్ని ఏరి కోరి చంద్రబాబు నాయుడు అప్పట్లో తీసుకున్నారు. ఆమె ఎంత కఠినమైన మనిషి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫైల్ పంపించినా కానీ ఆమె సంతకం పెట్టదు. అలా ఆమె ఉండగా హెచ్ఎండిఏ స్పెషల్ ఆఫీసర్గా ఉండగా దుర్గం చెరువు దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడితే అది ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పి దానికి ఆమె ఎన్ఓసి ఇవ్వలేదు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఆమె ఓసీ సర్టిఫికెట్ ఇవ్వలా. ఓకే. అది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవో ఈక్వేషన్స్లో ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. అది కూడా ఆమె ఇవ్వనంటే ఆమెని వేరే పదవికి మార్చి వేరే వాళ్ళని తీసుకుని వచ్చి అప్పుడు ఇచ్చారు. అంటే నిజమైన ఐఏఎస్ ఆఫీసర్లు, నిజాయితీ పరులైన ఐఏఎస్ ఆఫీసర్లు, సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు ఇలానే ఉంటారు. అందుకే అమరపాలిని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఓకే. అలాగే ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని మార్చి రజ్వీ గారిని తీసుకొచ్చారు. ఆయన కూడా అంతే, ఆయనకు చాలా మంచి పేరు ఉంది రజ్వీ గారికి. ఇంతకుముందు కూడా పనిచేస్తున్నారు. ఓకే. నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు పేషీలో కూడా ఉన్నారు ఆయన, రజ్వీ గారు. అందుకని మంచి ఆఫీసర్లు తీసుకుంటున్నాడు. అంటే ఇతని ఉద్దేశం అంతా ఎలా ఉంది అంటే, ఇతని కాన్సన్ట్రేషన్ అంతా ఇవాళ నన్ను నేను నిరూపించుకోవాలి, నేను నిజాయితీ పరుడని కానీ సమర్థవంతుడిని కానీ ఈ రాష్ట్రానికి సరైన పరిపాలన ఇస్తాను అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక చిరునామాగా ఉండాలి అని డిసైడ్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కి రేవంత్ రెడ్డి చెక్ పెట్టి మరో ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలికి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టేందుకు మరో ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి గారిని బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఆవిడని తెర మీదకి తీసుకొచ్చారంటూ కూడా ఒక వార్త తెర మీదకి వచ్చింది మేడం. అందులో భాగంగానే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి అమ్రపాలి గారిని ఇప్పుడు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా నియమించారు. అలాగే విద్యుత్ శాఖకి సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తీసేసి వేరే వాళ్ళని కూడా ఆ ప్లేస్లో నియమించారు. ఈ మార్పులను ఎలా చూడాలి? అంటే ఇప్పటికే ఆయా శాఖల్లో జరుగుతున్నటువంటి రివ్యూలకి రావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా స్మితా సబర్వాల్ గారు ఇప్పటివరకు స్పందించలేదు. నిజంగా స్మితా సబర్వాల్ గారికి చెక్ పెట్టేందుకే రేవంత్ రెడ్డి అమరపాలిని తెర మీదకి తీసుకొచ్చారా, ఆవిడకి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు మేడం? నేను ఇది ఒప్పుకోనండి. బంపర్ ఆఫర్ ఇవ్వడం కాదు, అసలు ఈ బంపర్ ఆఫర్ అనే మాటను కూడా నేను వ్యతిరేకిస్తున్నా. ఓకే. రేవంత్ రెడ్డి ఇవాళ స్థిరమైన పరిపాలన అందించదలుచుకున్నాడు, పారదర్శకమైన పరిపాలన అందించదలుచుకున్నాడు. అతను ఎన్నికల వాగ్దానాల్లో కూడా చెప్పిన మాట అదే. ఓకే. చాలా అవినీతి జరిగింది, చాలా అవకతవకలు జరిగినాయి, వాటన్నిటిని నేను సమీక్షిస్తాను, నేను సరైన పరిపాలన అందిస్తాను అని అతను చెప్పటం జరిగింది.